అమెరికా అభివృద్ధి లక్ష్యమంటూ తమ దేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు పట్టపగలే చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు. భారత్పై ప్రస్తుతం ఉన్న 50% సుంకాలను ఏకంగా 500% పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఒకవైపు భారత్, యుఎస్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండగా మరోవైపు ట్రంప్ సెన్సేషనల్ డెసిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్ ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది. డేరింగ్ డెసిషన్ అంటూ ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు భారత్, చైనా, బ్రెజిల్ కు గుదిబండగా మారనున్నాయి. ఈ నిర్ణయం పరోక్షంగా అమెరికాపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు హైపోథెటికల్ గా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉన్న భారత్, అమెరికా ఉత్పత్తులపై కూడా ఇదే స్థాయిలో పన్నులు పెంచితే టారిఫ్ ప్రకంపనలు ప్రపంచ దేశాలను బెంబేలెత్తించడం ఖాయమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే టారిఫ్ వార్ మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఇక అమెరికా టారిఫ్ హైక్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నాయి. ముఖ్యంగా యుఎస్ కు ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోనున్నాయి. వర్ధమాన మార్కెట్లపై భారత్ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. టారిఫ్ 500% పెంచితే ఒక్కో వస్తువు ధర 5 రెట్లు పెరుగుతుంది. ధర ఒక్కసారిగా పెరగటంతో అమెరికన్ ప్రజలు ఆయా ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపటం తగ్గించేస్తారు. దీనివల్ల టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మా, ఆటో పార్ట్స్, ఐటీ సర్వీసెస్ వంటివి 70% నుంచి 90% తగ్గవచ్చని, ఒక్కోసారి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటికే 50% టారిఫ్ తో భారతీయ ఎగుమతులు 40 నుంచి 50 బిలియన్ డాలర్లు తగ్గాయి. అలాగే అమెరికా జీడీపీ వృద్ధి రేటు సైతం 0.5% నుంచి 1% వరకు తగ్గింది. టారిఫ్ 500% పెరిగితే ఇప్పుడున్న దానికన్నా నష్టం 10 రెట్లు పెరుగుతాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతారు. టారిఫ్ వారితో ఆయా ఉత్పత్తుల ధరలు కూడా అమాంతం పెరగటం ఖాయం. ఇది ఇన్ఫ్లేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. యుఎస్ లో దిగుమతి వస్తువుల ధరలు పెరిగినా అమెరికా ప్రజలకు మరింత ప్రియంగా మారతాయి. గ్లోబల్ సప్లై చైన్ డిస్టర్బ్ అయి ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరుగుతుంది. ట్రంప్ నిర్ణయం ట్రేడ్ వార్గా మారి గ్లోబల్ ఎకానమీ రెసిషన్ కు దారి తీసే ప్రమాదం ఉంది. మరోవైపు ఇప్పటికే ట్రంప్ టారిఫ్స్ తో యుఎస్ జీడీపీ 0.5% తగ్గింది. యుఎస్ ప్రజలపై నెలకు 1000 నుంచి $1,400 అదనపు భారం పడింది. ఇక ట్రంప్ ఎఫెక్ట్ కూడా భారత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే వర్ధమాన మార్కెట్లపై ఫోకస్ పెట్టిన భారత్ రాబోయే కాలంలో అమెరికా మినహా ఇతర దేశాలకు ఎగుమతుల పెంపుపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, ఆసియా మార్కెట్లకు తమ ప్రొడక్ట్స్ ను భారత్ షిఫ్ట్ చేయనుంది. దీనివల్ల డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే 500% టారిఫ్ అమలైతే అది ట్రేడ్ ఎంబార్గో లాంటిదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. యుఎస్ మార్కెట్ కు భారత్ పూర్తిగా కట్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.